నేను అప్లోడ్ చేసిన వీడియోలు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేసి అలాగే దాని పక్కనున్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ సూపర్ కామిక్స్ ఛానల్. అవెంజర్ ఎండ్ గేమ్ సూపర్ బ్లో ట్రైలర్ ను ఫిబ్రవరి 3న రిలీజ్ చేసింది. నేను నా పర్సనల్ ప్రాబ్లం వలన ఆ ట్రైలర్ యొక్క బ్రేక్ డౌన్ వీడియో నేను చేయలేకపోయాను. కానీ ఎండ్ గేమ్ సెకండ్ ట్రైలర్ ను ఎప్పుడు రిలీజ్ చేస్తారు అన్నది, ఇంకా అల్ట్రాన్ రీ ఎంట్రీ గురించి నేను మీకు ఈ రోజు చెప్పబోతున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. కెప్టెన్ మార్వెల్ మూవీ మార్చ్ 8న రిలీజ్ చేయనున్నారు. ఈ మూవీలోనే అవెంజర్ ఎండ్ గేమ్ సెకండ్ ట్రైలర్ ను అన్ని థియేటర్ లో రిలీజ్ చేస్తారు అని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే ఇన్ఫినిటీ వార్ ట్రైలర్ ను మూవీ రిలీజ్ ఒక నెల ముందు సెకండ్ ట్రైలర్ ను రిలీజ్ చేసింది. ఆ థియరీ ప్రకారమే ఎండ్ గేమ్ సెకండ్ ట్రైలర్ ను మార్వెల్ రిలీజ్ చేస్తుంది. అంటే ఎండ్ గేమ్ సెకండ్ ట్రైలర్ మార్చ్ 8న మన ముందుకు వస్తుంది. ఇక ఫ్యాన్ థియరీ ప్రకారం అవెంజర్ ఎండ్ గేమ్ లో అల్ట్రాన్ రీ ఎంట్రీ ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అవెంజర్స్ అందరూ యాంట్ మ్యాన్ దగ్గర ఉన్న టైం మిషన్ లో క్వాంటమ్ రియల్ టెక్నిక్ ను ఉపయోగించి టైం ట్రావెలింగ్ ద్వారా గతానికి వెళ్లి ఒక్కొక్క ఇన్ఫినిటీ స్టోన్స్ ని సంపాదిస్తారు. ఇక మిగిలినది 6వ స్టోన్, మైండ్ స్టోన్. టోనీ మైండ్ స్టోన్ ని సంపాదించాలి అంటే అల్ట్రాన్ ను పిలుస్తాడు. ఎందుకంటే మైండ్ స్టోన్ పవర్ వల్ల మనిషి తన మైండ్ కంట్రోల్ ని తప్పిస్తుంది అని టోనీకి తెలుసు. అవెంజర్స్ లో వాళ్ళు ఆ మైండ్ స్టోన్ దగ్గరికి వెళ్తే వాళ్లను దాని కంట్రోల్ లోకి తీసుకుంటుంది అని తెలిసి టోనీ వారిని దాని దగ్గరకు వెళ్ళనివ్వడు. టోనీ ఆ మైండ్ స్టోన్ ని సంపాదించాలి అంటే విజన్ లాంటి హ్యూమన్ రోబోట్ కావాలి. టోనీ విజన్ లాంటి రోబోను తయారు చేయడానికి టైం లేదు. విజన్ ను తిరిగి బతికించడానికి మైండ్ స్టోన్ పవర్ అవసరం. ఇక టోనీకి ఉన్నది ఒకటే దారి, అల్ట్రాన్. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టోనీ అల్ట్రాన్ ను పిలుస్తాడు. కానీ అల్ట్రాన్ చెడ్డవాడు. అల్ట్రాన్ ను చూసిన వెంటనే అవెంజర్స్ అందరూ అల్ట్రాన్ పై దాడికి దిగుతారు. అప్పుడు టోనీ అవెంజర్స్ అందరినీ ఆపి, అతన్ని నేనే పిలిచాను, ఎందుకంటే మైండ్ స్టోన్ పవర్ వల్ల మన మైండ్ కంట్రోల్ తప్పుతాము. దాన్ని సంపాదించడానికి విజన్ బతికిలేడు. విజన్ ను బతికించడానికి మనకు అంత టైం లేదు. ఇక ఉన్నది ఒకటే దారి, అల్ట్రాన్ ని నమ్మడమే. నాకు తెలిసి టోనీ పై కెప్టెన్ అమెరికా ఎదురు తిరగవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఇక అల్ట్రాన్ ఎంట్రీ ఎలా ఉండబోతుంది అన్నది మూవీ చూసిన తర్వాత తెలుస్తుంది. ఇక కెప్టెన్ అమెరికా ఫ్యాన్స్ అందరికీ ఒక చేదు వార్త. ఎండ్ గేమ్ మూవీ ఎండింగ్ లో థానోస్ అవెంజర్స్ మధ్య జరిగే యుద్ధంలో కెప్టెన్ అమెరికా చనిపోతాడు. అవెంజర్స్ ఎండ్ గేమ్ లో కెప్టెన్ చనిపోయే సీన్ లో ఒక చిన్న క్లిప్ బయటకు వచ్చింది. అది యూట్యూబ్ లో నేను చూశాను. ఆ వీడియోని మళ్ళీ చూడడానికి సెర్చ్ చేస్తే దానిని యూట్యూబ్ నుంచి తీసేశారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే న్యూ అప్డేట్స్ కోసం మా ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. మళ్ళీ ఒక కొత్త టాపిక్ తో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు.